వశిష్ఠుడు తన రాజుగారు నిషాద శక్తి కలిగినటువంటి కల్మాషపాదుడనే రాజు శాపం వల్ల ఇలా మళ్ళీ జన్మెత్తాడనమాట. అందువల్ల సూర్యభగవానుడి యొక్క వరుణుడి యొక్క అమోఘరేతస్సు కొండలో కలిసి అందులోంచి పుట్టినటువంటి కుంభసంభవుడు కృతయుగంలో భూమండలమంతా కాలినడకన తన భార్య అగస్త్యుడు లోపాముద్రతో కలిసి చేశాడు. యాత్రలకి భార్య బతుకున్నప్పుడు వీలున్నంత వరకు భార్యతో కలిసి తిరగమని చెప్పారు. భార్య ఇంట్లో పిల్లలు పోషించుకుంటూ కూర్చుంటే అది వేరే విషయం. కానీ పిల్లల బాధ్యత తీరిపోతే, ఆరోగ్యం సహకరిస్తే భార్యాభర్తలిద్దరూ కలిసి చేసినటువంటి యాత్రలకి ఎక్కువ ఫలితం వస్తుంది. అగస్త్య మహర్షికి అదృష్టవశాత్తు పిల్లల గొడవ లేదు, భార్యాభర్తలిద్దరూ అనుకూలంగా ఉంటారు. ఒక్కనాడు కూడా లోపాముద్ర అగస్త్యుణ్ణి దెప్పలేదట. ఎంత కోపం వచ్చినా భార్య భర్తని దెప్పకూడదని ఒక శాస్త్రం ఉన్నది. అటువంటి పరమపతివ్రత తరుణీమణులు ఆ రోజుల్లో ఇద్దరు ప్రధానంగా ఉండేవారు. ఒక ఆవిడ అరుంధతి వశిష్ఠులిద్దరూ చాలా గొప్ప దంపతులు అన్నమాట. ఆ ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు. అందుకే పెళ్లి రోజున అరుంధతిని అందుకు చూపిస్తున్నాం. అరుంధతిని చూపించి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి, ఓ పెళ్లి కూతురా, నువ్వు భర్తతో పాటు ఇంట్లో గడుగు పెట్టిన దగ్గర నుంచి దిక్కుమాలాడాను, నన్ను కట్టుకున్నావు, నా ప్రాణం తీస్తున్నావు, నీ మొహం తగలయ్యా అనకుండా ఉండాలి, ఆవిడగా కలిసి ఉండాలి సుమా అని చెప్పడానికి అరుంధతిని చూపిస్తారు. కాదు, భార్యాభర్తలిద్దరూ కొట్టుకోవాలనుకుంటే మనకేముంది, గుండమ్మ కథ సినిమాలో సూర్యకాంతాన్ని చూపించేయాలి. పెళ్ళైన వెంటనే గుండమ్మ కథకి తీసుకుపోతే గొడవ ఉండదు. ఇక అక్కడి నుంచి గుండమ్మ కథ ఉండమ్మ బొట్టు పెడతారు, రెండో అవుతాయి. ఇది పూర్వకాల నియమం. రెండవ దంపతులు ఎవరంటే అగస్త్యుడు, లోపాముద్ర. ఈ ఇద్దరూ కూడా అత్యంత అనుకూల దాంపత్యం కలిగిన వాళ్ళు. వాళ్ళకి ఏ బరువు బాధ్యతలు కూడా లేవు గనుక వారిద్దరూ కలిసి హాయిగా తీర్థయాత్రలు చేశారు. అలా తీర్థయాత్రలు చేస్తూ ఉన్న అగస్త్యుడు లోపాముద్రతో పాటు ఈ అడవికి వచ్చాడు. వచ్చి బిల్వవృక్షం కింద ఒక రాతిని చేత్తో ఇలా నిమిరాడు. ఎంత ఆశ్చర్యం చెప్పమంటారా? ఒక రాతిని అగస్త్యుడు అలా చేత్తో నిమరగానే అందమైన లింగం అయిపోయిందిట. లింగాన్ని కష్టపడి చెక్కడం ఇవేమీ లేవు, కేవలం చేత్తో నిమిరాడు, వెంటనే అందమైన లింగం తయారైపోయింది. ఏమండి, హఠాత్తుగా యాత్రల్లో రాతిని చేతితో నిమిరి లింగంగా ఎందుకు తయారు చేశారు అంది లోపాముద్ర. ఒక గొప్ప కారణం ఉన్నది. శివరాత్రి నాడు తెలిసి కానీ తెలియక కానీ శివలింగం మీద ఈయన నీళ్లు పోసినా, జాగరణ చేసినా, ఎంత ఒక ఆకు మారేడాకు బిల్వపత్రం వేసినా అటువంటి వాడికి శివలోకం వస్తుంది అని లోకానికి చెప్పాలి. నేను అది చెప్పడం కోసమే నేను ఈ మాయ చేస్తున్నాను అని ఆ లింగాన్ని చెట్టు కింద ప్రతిష్ఠించాడు. క్రమంగా కొద్ది రోజులకి మట్టితో ఆ లింగం కప్పడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం వీడు ఇందాక చెట్టు ఎక్కేటప్పుడు ఆ లింగం మీద కాలు పెట్టి ఎక్కాడు, వాడికి తెలియక అది రాయి అనుకుని అడుగున పూడుకుపోయింది మట్టిలో. కానీ ఇప్పుడు వీడు చలికి ఇటు ఇటు కదలడంలో ఈ తోలితిత్తిలో ఉన్న నీరు డామ్ డామ్ అని దాని మీద పడింది. ఈ నీళ్లు పడ్డంతో ఆ పైన మట్టి అంతా పోయి అందంగా లింగం తళ్ళతళ్ళలాడుతూ బయటకు వచ్చేసింది. అంటే వీడు తెలియకుండానే శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు, తెలియకుండానే బిల్వవృక్షం ఎక్కాడు, తెలియకుండానే జాగరణ చేశాడు. భయంతో చలితో వణికితో ఉండడం వల్ల వీడి తోలుతిత్తులో ఉన్న నీళ్లు దాని మీద పడడం వల్ల శివరాత్రికి అభిషేకం కూడా జరిగింది. ఎన్ని విశేషాలు జరిగాయి. యోగం, నేను చెప్పాను కదా, యోగం ఉన్నప్పుడు భగవంతుడు ఇలా ఉపకారం చేస్తాట. శుక్రవారం నాడు భ్రమరాంబాదేవి దర్శనం చేయటం చాలా గొప్ప అని చెప్పాడు అనుకోండి. మార్గశిర మాసంలో అమ్మవారి దర్శనం శుక్రవారం నాడు చేసుకోవడం కంటే గొప్ప అదృష్టం మరొకట్లేదుట. ఇది స్వయంగా కాళికా పురాణంలో చెప్పారు. ఉత్తరోధుల్లో కంటే మార్గశిర మాసంలో భ్రమరాంబాదేవిని శుక్రవారం నాడు దర్శనం చేసుకుంటే చాలా అదృష్టం. ఇది మార్గశిర మాసం, కృష్ణపక్షం. చూసారా, మీరందరూ యోగం వల్ల ఇక్కడికి వచ్చారు. ఇదనమాట మీకు యోగం అంటున్నాను నేను. ఈ యోగం వల్ల కొంతమందికి భగవంతుడు ఆ పూట యాక్చువల్గా రేపు రావాలనుకున్నామండి, కానీ కొన్ని కారణాలతో వాళ్ళు వచ్చామండి అని చెబుతున్నారు ఇందాక భక్తులు. నాకు పైకి వచ్చి కొంతమంది, కింద వచ్చి కొంతమంది. పొద్దుట ఫోన్లో కూడా చెప్పారు. ఒక ఆయన అయితే ఎవరు ఇందాక విభూతి పెట్టుకున్నవారు, వారు ఎక్కడి నుంచి వచ్చారంటే ఒంగోలు కదా అన్నారు. వారు ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడే ఉంటారట. ఇంచుమించుగా వీలున్నంత వరకు 15 రోజులు ఉంటారట. యోగం చూడండి. గురువుగారి పురాణం ఉందని తెలిసింది ఎప్పుడో ఫోన్లో చెప్పాను. ఈరోజు వెతుక్కుంటూ వచ్చారంటే అమ్మవారు ఈ పూట నువ్వు ఇక్కడికి వెళ్ళు అంది. రేపు ఒక ప్రత్యేకత ఉన్నది. సప్తమితో కూడిన శనివారం ప్రాతకాలంలో మల్లికార్జునుడి దర్శనం అంటే బిల్వవనము కింద
గుడి కట్టించడంతో సమానం మార్గశిర మాసంలో. అంటే ఇవన్నీ మీకు భగవంతుడు కల్పించిన వరాలు, అందుకు చెబుతున్నానన్నమాట. ఈ యోగాలన్నీ ఎవరికి పరమాత్ముడు ఎప్పుడు అనుగ్రహించాలో అప్పుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాట? ఎవరినైనా మనం భక్తితో గురువుగా భావించి ఆయనని సేవిస్తే, నమ్మితే ఆయన వెంట మనకి తెలియకుండానే పడతాం, ఆయనే తీసుకుపోతాడు. అన్నిటికంటే గురుభక్తి గొప్పది అన్నమాట. వీడికి ఆ యోగం పరమేశ్వర సంకల్పంతో వచ్చింది, అభిషేకం అయ్యింది. అక్కడ క్రమంగా ఈ చలికి వణికినప్పుడల్లా ఈ తోలు తిత్తి నీళ్లు దాని మీద డామ్ డామ్ అని పడ్డాయి. క్రమంగా అభిషేకం పూర్తయింది. ఆ సమయంలో ఈ అడవికి ఒక ఇంచుమించుగా కిలోమీటర్ దూరంలో, 1 మైలు దూరంలో అపూర్వమైన ఒక ఆలయం ఉన్నది. ఆ ఆలయాన్ని దేవతలు అర్ధరాత్రి వేళ పూజిస్తూ ఉంటారు వెళ్ళి ఈశ్వరుణ్ణి. ఆ ఆలయంలో దేవతలంతా రాత్రి 12 గంటలకి చేరారు. అర్ధరాత్రి 12 గంటల్ని లింగోద్భవ కాలం అంటారని నిన్నే చెప్పుకున్నాం కదా మనం. 12 గంటల వేళ లింగోద్భవ కాలంలో దేవతలు అదృశ్య రూపంలో వస్తారు. ఇప్పటికి కూడా శ్రీశైలంలో రాత్రి 12 గంటలకి దేవతలు వచ్చి మనకి తెలియకుండానే అభిషేకం చేస్తారు. అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకునే పుణ్యం అంతా ఇంత కాదు. నేను ఒకప్పుడు ఇక్కడ నా 8వ ఏట శ్రీశైలం మీద ఒక శ్లోకం చెప్పాను. ఇదివరకు కూడా మీకు ఆ శ్లోకం చెప్పాను. రాత్రౌ మౌనివరాహ త్వదీయ విలసద్దేవాలయాంతర్గృహే త్వామర్చంతి సుమైః ప్రశస్తమనుభిః కృష్ణోదకేనాపి చ తత్తత్పాదరజః ప్రపూతధరణీ స్పర్శాభిపూతా వయం హృత్పద్మం చ వినా కిమస్తి వద మే మయ్యంబికా వల్లభా. రాత్రిపూట నీ దేవాలయ అంతర్భాగంలో మునీశ్వరులు, దేవతలు, దివ్యులు అడుగు పెడతారు. మానవుల కంటికి కనపడరు, అదృశ్య రూపంలో అక్కడ ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో మహన్యాసం వంటి వేద మంత్రాలని పఠిస్తారు. ఆకాశం నుంచి తీసుకొచ్చిన, అంటే దేవలోకం నుంచి తీసుకొచ్చిన పువ్వులతో అర్చిస్తారు. రాత్రౌ మౌనివరాహ త్వదీయ విలసద్ దేవాలయ అంతర్గృహే త్వాం అర్చంతి, నిన్ను అర్చిస్తారు. దేంతోటి? సుమైహి పుష్పాలతోటి, ప్రశస్త మనుభిహి, మనుశబ్దమునకు మంత్రము అని అర్థం. ప్రశస్త మనుభిహి అంటే వేద మంత్రములతో అని అర్థం. ఇక్కడ గొప్ప గొప్ప మంత్రములతో. కృష్ణోదకేనాపిచ, ఇక్కడ కృష్ణానదీ జలాలతో. అప్పట్లో కృష్ణానదిని దాన్ని మనం ఏమంటాం, దివ్య కిందకి వెళ్ళిన తర్వాత మహా పాతాళగంగ. ఈ పాతాళగంగ కృష్ణాజలం విడివిడిగా ఉండేవి మొదట్లో, క్రమంగా కలిసిపోయాయి. ఈ జలంతో నిన్ను అర్చిస్తూ ఉంటారు. రాత్రంతా వాళ్ళ ప్రాంగణంలో తెగ తిరుగుతూ ఉండడం వల్ల పొద్దుటే మనం అక్కడ అడుగు పెడితే తెల్లవారుజామున 3 దగ్గర నుంచి వారి పాదధూళి ఎక్కడ పడుతుంది. ఈశ్వరుడు ఒక వరం ఇచ్చాడు, నా భక్తుల పాదధూళి నాకు విభూతితో సమానం. అందుకే మొట్టమొదటి దర్శనానికి తెల్లవారుజామున వెళ్ళేవాడు ఈ పాదరశస్సు మనకి తగలడం వల్ల స్వామివారు కైలాసం నుంచి మనకి ప్రసాదించిన విభూతిని పూసుకున్న పుణ్యం పొందుతారట. అందుకని తత్తత్పాద రజ ప్రపూత ధరణీ స్పర్శాభిపోతా వయం. వయం అంటే మేము ఆ మహానుభావుల పాదధూళితో ప్రపోతమవుతాం. వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టారు, వాళ్ళ పాదధూళి గుళ్ళోకి పడింది, ఆ ధూళి మాకు అంటుకుంటోంది, ఆ అంటుకున్న ధూళితో మేము పుణ్యాత్ములం అవుతున్నాం. వాళ్ళంటే దేవతలు, దేవ ఋషులు కాబట్టి నిన్ను మంత్రాలతో అర్చిస్తారు, పాతాళగంగ తెస్తారు, కృష్ణాజలం తెస్తారు, ఇంకేవో మంత్రాలతో అర్చిస్తారు. మేమేమి ఇస్తాం? నేను పద్మాకరాన్ని, పద్మాకరంలో పద్మాలు తప్పేముండవు. నా దగ్గర ఒక గొప్ప పద్మం ఉందన్నాను, హృత్పద్మం, అది హృదయ పద్మం. హృత్పద్మంచ వినా కిమస్తి వదమే మయి అంబికా వల్లభ. మయి నాయందు ఓ అంబికా వల్లభ, ఓ భ్రమరాంబ వల్లభ, ఈశ్వర నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమున్నది? నా దగ్గర హృదయ పద్మం తప్ప ఈ మనస్సు అనే పుష్పం నీకు ఇస్తున్నాను అని ఈ మనస్పద్మాన్ని ఎప్పుడో నా చిన్నప్పుడు 8వ ఏట చెప్పిన శ్లోకం స్వామివారి మీద. ఈ శ్లోకాన్ని
అప్పుడు కవిని అయ్యాను ఈశ్వరానుగ్రహంతో, అందుకు చెబుతున్నాను. కాబట్టి ఏది ఏమైనా స్వామివారిని అర్ధరాత్రి 12 గంటలకి దేవతలు అర్చిస్తారు.